ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బీఎస్సీ పారామెడికల్, బీపీటీ, అదేవిధంగా బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి అసలు టోటల్ తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయనే విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఇంకా మీకు సింప్లిఫై చేసి అసలు డిస్ట్రిక్ట్ వైజ్ ఏ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఆ యొక్క కాలేజీలో, అదేవిధంగా కాలేజ్ యొక్క కోడ్, అదేవిధంగా కోర్స్ యొక్క కోడ్, ఈ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఈ వీడియో అనేది పార్ట్స్ అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా చేస్తున్నాను. ఎందుకంటే చాలా ఎక్కువ డిస్ట్రిక్ట్లు ఉండడం వల్ల వీడియో అనేది లెంతీ ఎక్కువ అయిపోతుంది. సో మీరు కూడా చూడలేకపోతున్నారు వీడియో లెంతీ ఉంటే, అందుకనే సో పార్ట్స్గా ఈ వీడియో అనేది రాబోతుంది. ప్రజెంట్ అయితే నేను 6 డిస్ట్రిక్ట్లకు సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్ అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఆదిలాబాద్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయంటే పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి అవి, అదేవిధంగా బీపీటీ, తర్వాత బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించినటువంటి గవర్నమెంట్, అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ సంబంధించినటువంటి కాలేజెస్ యొక్క లిస్ట్ అనమాట. నేను మీకు డిస్టిక్, అదేవిధంగా కాలేజ్ నేమ్ విత్ అడ్రస్, అదేవిధంగా కాలేజ్ యొక్క కోడ్ అండ్ కోర్స్ అనమాట, కోర్సు అదేవిధంగా కోర్స్ యొక్క కోడ్. సో ఈ 5 డీటెయిల్స్ అన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి చూద్దాం. సో ఆదిలాబాద్లో మనకి ఒకే ఒక కాలేజ్ ఉంది, అదే రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆదిలాబాద్. సో ఇది కాలేజీకి సంబంధించినటువంటి కోడ్ అనమాట. సో వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు మీకు ఈ యొక్క కోడ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ కాలేజ్లో మనకి ఎనస్థీషియా టెక్నాలజీ ఉంది, సో దానికి సంబంధించినటువంటి కోడ్, అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంది, ఆప్టోమెట్రీ ఉంది, అదేవిధంగా రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ ఉంది, క్రిటికల్ కేర్ టెక్నాలజీ అండ్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. సో టోటల్గా మనకి 6 కోర్సులకు మాత్రమే ఈ కాలేజ్లో అందుబాటులో ఉండడం జరిగింది. సో ఇవి కోర్స్ యొక్క కోడ్స్ అనమాట. సో ఇవి నోట్ చేసుకొని పెట్టేసుకోండి, వెబ్ ఆప్షన్లో యూజ్ అవుతుంది మీకు. సో తర్వాత వరంగల్ డిస్ట్రిక్ట్ సంబంధించి చూద్దాం, సెకండ్ డిస్ట్రిక్ట్. సో ఫస్ట్ వచ్చేసి కాకతీయ మెడికల్ కాలేజ్. ఇది కాకతీయ కాలేజ్ సంబంధించినటువంటి కాలేజ్ యొక్క కోడ్. సో అదేవిధంగా దీంట్లో ఏ కోర్సులు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎనస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, అదేవిధంగా రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, తర్వాత రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. సో టోటల్గా మనకి 6 కోర్సులు అనేవి ఈ కాకతీయ మెడికల్ కాలేజీలో ఉండడం జరిగింది. సో ఇవి వాటికి సంబంధించినటువంటి కోర్సుల యొక్క కోడ్ అనమాట. సో టోటల్గా వరంగల్లో మనకి మూడు కాలేజీలు ఉండడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి కాకతీయ మెడికల్ కాలేజు, సెకండ్ వన్ వచ్చేసి శర్వాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హన్మకొండ వరంగల్. సో ఇది దానికి సంబంధించినటువంటి కాలేజ్ యొక్క కోడ్. దీంట్లో మనకి ఓన్లీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి అంటే ఎంఎల్టీకి సంబంధించినటువంటి కోర్స్ మాత్రమే ఉండడం జరిగింది. సో ఇది ప్రైవేట్ అనమాట, దీని యొక్క కోడ్ ఇది. థర్డ్ కాలేజ్కి సంబంధించి చూస్తే వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపీకి సంబంధించి మనకి సెపరేట్గా కాలేజెస్ ఉండడం జరిగింది. సో అదే ఇది కాలేజీకి సంబంధించినటువంటి కాలేజ్ యొక్క కోడ్. తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది బీపీడీకి సంబంధించినటువంటి కోర్స్ యొక్క కోడ్ అనమాట. సో ఇది వరంగల్కి సంబంధించి. తర్వాత మనము నిజామాబాద్కి సంబంధించినటువంటి కాలేజెస్ కోర్సుని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, ఇది దానికి సంబంధించినటువంటి కాలేజ్ యొక్క కోడ్. దీంట్లో ఎన్ని కోర్సులు ఉన్నాయనే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఎనస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ అండ్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. సో చివరిగా మెడికల్ రికార్డ్ సైన్స్ అనమాట. సో ఈ విధంగా మనకి 7 కోర్సులు అనేవి ఉండడం జరిగింది. సో ఇవి వాటి యొక్క కోడ్స్ అనమాట. సో వెంటనే మీరు ఇవి నోట్ చేసుకుని పెట్టేసుకోండి. సెకండ్ కాలేజ్ చూసుకుంటే మనకి తిరుమల కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ కాలేజ్ అనమాట. ఇది ఆ కాలేజ్ యొక్క కోడ్. తర్వాత ఇది ఓన్లీ ఎంఎల్టీ కోర్స్ మాత్రమే ఉంది, ఇది ఎంఎల్టీకి సంబంధించినటువంటి కోడ్. సో ఇది నిజామాబాద్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. తర్వాత మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్ చూద్దాం. సో ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, ఇది గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి కోడ్ అనమాట. దీంట్లో మనకి ఏ కోర్సులు, ఫస్ట్ మెడికల్ రికార్డ్ సైన్స్, ఎనస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ, అదేవిధంగా రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. సో ఈ విధంగా మనకి 6 కోర్సులు అనేవి ఉండడం జరిగింది. ఇవి వాటి యొక్క కోడ్స్ అనమాట. తర్వాత సెకండ్ కాలేజీ సేమ్ మహబూబ్ నగర్లోనే మనకి ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్స్ మహబూబ్ నగర్, ఇది కాలేజీ యొక్క కోడ్. ఇప్పుడు కోర్సెస్ చూద్దాం. మనకి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎనస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, తర్వాత రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, న్యూరో సైన్స్ టెక్నాలజీ, అదేవిధంగా క్రిటికల్ కేర్ టెక్నాలజీ. దాంతోపాటు రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ
ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ. సో ఈ విధంగా ఇన్ని కోర్సెస్ మనకి అవైలబుల్గా ఉండడం జరిగింది ఇందులో ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్లో. ఇవి వాటి యొక్క కోడ్స్ అనమాట. దీంట్లో మనకి న్యూరో సైన్స్ టెక్నాలజీ కూడా ఉండడం జరిగింది ఎస్విఎస్ కాలేజెస్లో. తర్వాత థర్డ్ కాలేజీకి సంబంధించి చూస్తే మహబూబ్ నగర్లో మనకి నవోదయ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో ఇది నవోదయ కాలేజ్కి సంబంధించినటువంటి కోడ్ అనమాట. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది బీపీడీకి సంబంధించినటువంటి కోర్స్ యొక్క కోడ్. సో ఫోర్త్ కాలేజీ చూసుకుంటే దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మహబూబ్ నగర్. సో ఫిజియోథెరపీకి సంబంధించి 2 కాలేజెస్ ఉన్నాయి మనకి, ఒకటి నవోదయ, ఇంకొకటి దుర్గాబాయి దేశ్ముఖ్. ఇది కాలేజీకి సంబంధించినటువంటి కోడ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ యొక్క కోర్స్ కోడ్ అనమాట. సో చివరిగా సిద్దిపేటకి సంబంధించి ఇంకో డిస్ట్రిక్ట్ ఉంది. సో సిద్దిపేటకి సంబంధించి చూస్తే కనుక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట్, ఇది దాని యొక్క కోడ్ అనమాట. కోర్సు చూద్దాం. అనెస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. సో ఈ విధంగా మనకి 5 కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇవి వాటి యొక్క కోడ్స్. సెకండ్ కాలేజ్ వచ్చేసి సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ సిద్దిపేట, ఇది దాని యొక్క కోడ్ అనమాట. తర్వాత ఇది ఎంఎల్టీకి మాత్రమే ఉంది, ఇది ఎంఎల్టీ యొక్క కోడ్. థర్డ్ వచ్చేసి సురభి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, దీనికి ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి కోర్స్ యొక్క కోడ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది సురభి కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి. అదే కాలేజ్లో మనకి సురభి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ 2 ఉన్నాయి. సో బీపీటీకి పెట్టేటప్పుడు ఈ బీపీటీ కోర్స్ కోడ్ పెట్టి ఈ బీపీటీ కాలేజ్ ఏదైతే ఉందో ఈ కోర్స్ పెట్టండి. ఎంఎల్టీ పెట్టే వాళ్ళు ఈ యొక్క కోర్స్ పెడితే సరిపోతుంది. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఆర్వీఎం కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ములుగు సిద్దిపేట అనమాట. ఇది కాలేజీకి సంబంధించినటువంటి కోడ్. తర్వాత బీపీటీ యొక్క కోర్స్ కోడ్. సో చివరిగా మనము సూర్యాపేటకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని చూద్దాం. ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట్, ఇది కాలేజీకి సంబంధించినటువంటి కోర్స్ యొక్క కోడ్. కోర్సులు చూస్తే ఎనస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ, అదేవిధంగా రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. సో టోటల్గా మనకి 4 కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉండడం జరిగింది. ఇవి వాటి యొక్క కోర్సు. తర్వాత సెకండ్ కాలేజీ చూసుకుంటే చందన కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది కాలేజీకి సంబంధించినటువంటి కోడ్, ఇది పీపీటీ దీని యొక్క కోడ్ అనమాట. సో నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సంబంధించి పార్ట్ 2లో మళ్ళీ మనం కలుసుకుందాం. వీడియో లెంతీగా ఉంటుంది, సో మీరు కూడా చూడడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, నాకు అర్థమైంది. అందుకే వీడియోని చిన్న అంటే టైం తక్కువ ఉండేటట్టు చూస్తున్నాను అనమాట, 7-8 minutes లోపే. సో ఇది వీడియో. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.